శుభోదయం. గ్లోబల్ బెతేనియా కల్వరీ మినిస్ట్రీ తరపున ఈ వారం యొక్క చివరి దినంలో మరొక్కసారి మీ అందరితో కూడా కలుసుకొని దేవుని యొక్క పరిశుద్ధమైన మాటలు ధ్యానించుటకును దేవుడు నాకు ఇచ్చిన మధురమైన అవకాశాన్ని బట్టి నేను దేవునికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు కూడా పరిశుద్ధమైన వేద గ్రంథంలో నుండి మరొక చక్కటి మాటని చదువుకుందాం. మత్తయి సువార్త 12వ అధ్యాయము 36వ వచనం నేను చదువుతున్నాను, దయచేసి గమనించమని ప్రభు పేరిట మనవి చేస్తుంటున్నాను. మత్తయి సువార్త 12వ అధ్యాయము 36వ వచనము. నేను మీతో చెప్పున్నది ఏమనగా, మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చియు విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉండును. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అవును ప్రియులారా, ఈ వాక్యమును బట్టి మాటలు అన్నటువంటివి ఆలోచనతో కూడుకున్నవి. మన యొక్క ఆలోచనలు అపవిత్రమైనగా ఉన్నట్లయితే మన మాటలు కూడా అపవిత్రమైనవిగా ఉంటాయి. అందుకే మన జీవితంలో ఈ ఒక్క విషయంలో తప్పకుండా శ్రద్ధ వహించాలి. అయినా మన ఆలోచనలు అపవిత్రంగా ఉండటానికి చాలా జాగ్రత్త వహించాలి కూడా. ఇంతకుముందు పూర్వీకులు దేవుని యొక్క వాక్యంలో ఉన్న వారిని మనం గమనించినట్లయితే దేవునితో లోతైన సంబంధం కలిగి జీవించలేదా? ఆదికాండం 5వ అధ్యాయంలో హానోకు మెతుషేలును కన్న తర్వాత 300 సంవత్సరాలు దేవునితో నడిచినట్లుగా ఉంది కదా. ఆయనకు కుమారులు కుమార్తెలు ఉన్నారండి. మరి హానోకు 300 సంవత్సరాలు దేవునితో ఎలా నడిచాడు? దేవునితో నడవలమంటే కేవలం పరిశుద్ధమైన ఆలోచనలు కలిగి ఉండాలి. అయితే అపవిత్రమైన ఆలోచనలు కలిగి ఉన్నట్లయితే దేవునితో సహవాసం చేయలేం ప్రియులారా. కేవలం పరిశుద్ధమైన ఆలోచనలు కలిగినప్పుడు మాత్రమే ఆయనతో కలిసి ముందుకు సాగగలుగుతాం. అయితే హానోకు దేవునితో 300 సంవత్సరాలు నడిచాడు అంటే ఏ విధంగా అపవిత్రమైన ఆలోచనలు రాకుండా ఎంత జాగ్రత్త వహించుంటాడో ఒక్కసారి ఆలోచించేయండి. అందును బట్టి అతడు 300 సంవత్సరాలు దేవునితో నడిచాడు ప్రియులారా. పూర్వంలో భక్తుల్లో దేవుని యొక్క పరిశుద్ధమైన సహవాసం కలిగి ఉన్నప్పుడు మనం ఎందుకు పరిశుద్ధమైన ఆలోచన కలిగి ఉండలేకపోతున్నాం? అంతేకాదు, మనం కనీసం 30 రోజులు కూడా పరిశుద్ధమైన ఆలోచనలతో దేవునితో నడవలేకపోతుంటున్నాం. అందుకు కారణం ఏంటంటారు? నేను హానోకు గురించి మీతో చెప్పాను కదండి. అంటే హానోకు కాలంలో పాపం చాలా తక్కువగా ఉంది, అందుకే ఎక్కువగా దేవునితో నడిచాడు. అయితే ఇప్పుడు చాలా పాపం పెరిగిపోయింది కాబట్టి దేవునితో సహవాసం చేయలేక తక్కువగా దేవునితో పరిశుద్ధమైన ఆలోచన కలిగి ఉన్నాము అని నేను అనుకుంటున్నాను. ఇది రైట్ అంటారా? నిజంగా ఇది తప్పు, సత్యం కాదు. అయితే గత కాలం కంటే కూడా ఇప్పుడు పాపం పెరిగినటువంటి విషయం నిజమే. అయితే దేవుడు తన కృపను కూడా పెంచాడు. అవును ప్రియులారా, పాపం ఎక్కడ విస్తరించునో కృప కూడా అపరిమితంగా విస్తరించింది అన్నటువంటి మాట పరిశుద్ధమైన గ్రంథంలో ఉంది ప్రియులారా. పాపము పెరిగిన చోట కృప కూడా అధికంగా ఉంది. మనం ఎంత పాపమును జయిస్తామో అంతగా దేవుని కృపను కూడా పొందుకుంటాం. పాపం ఎక్కువగా ఉన్నటువంటి ఈ దినాలలో పాపం చూసి భయపడకూడదు, కానీ ఆ పాపమును జయించగలిగిన అధికమైన కృప దేవుడు మనకు సమీపముగా ఉన్నాడని గుర్తుపెట్టుకోండి. పరిశుద్ధమైన మా ప్రియ పరలోకపు తండ్రి, నిజమేనాయన, ఈ ఉదయకాల సమయంలో అద్భుతమైనటువంటి మాటతో మాకు శ్రేష్టమైనటువంటి మాటలను మా నోట ఉంచమని అడుగుతూ ఉంటున్నాం. వ్యర్థమైన మాటలు పలకకుండా శ్రేష్టం కలిగిన మాటలతో మీకు సమీపమయ్యే మార్గాన్ని మాకు బోధిస్తున్నందుకే స్తోత్రాలు అర్పించుకుంటూ చిన్న ప్రార్థనను మా రక్షకుడైన యేసయ్య నామమున అడిగి వేడుకుని పొందుతున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.